పాపము గొడవ అయింది. మునాస పోలీసులు వచ్చారు, గొడవ అయింది, అంతా అయింది. కానీ ఇది మేమే ఊరికి వెళ్ళిపోయిందేమో, వాళ్ళకి జారకండి కదా వాళ్ళ అమ్మలు, ఊరికి పోయిందేమో అక్కడ ఉందేమో అనుకుంటే లాస్ట్ ఎండింగ్ లో కూడా వాళ్ళ చుట్టాలు వచ్చి కూడా లేదు మా ఊరికి రాలేదని చెప్పారు. ఓకే, అంటే ఇప్పుడు అప్పటి నుంచి తాళం వేసే ఉంటుందా? లేదు, ఆ పోరి చిన్న పోరి చంపింది ఉన్నది. ఇప్పుడు పోయి ఆ పోరి 3 నెలలు అవుతుంది. ఆ పోరి ఆ పిల్ల పోయినాక పెద్ద పిల్ల వచ్చేసింది. ఓకే, ఆ డెలివరీకి ఉండే కదా కొడుకు పుట్టిండు, ఇక పెద్ద పిల్ల వచ్చేసింది. ఆ పిల్ల పోమని పెద్ద వాళ్ళది కానీ అత్తగారు పెద్ద పిల్ల వాళ్ళు భార్య భర్తలు వచ్చి ఉన్నారు వాళ్ళిద్దరు. కానీ అదే రూమ్ లో పూజ చేసుకుంటా అదే రూమ్ లో ఉన్నారు కానీ వాళ్ళకి తెలియదు. ఆమె పైననే పూజ రూమ్ లో పూజ చేసి దీపం ముట్టించారు, అన్ని చేసి నా పిల్లకు మా అమ్మ కింద ఉందని తెలియదు. అంటే ఇప్పుడు చిన్న కూతురు ఎవరైతే కళ్యాణ్ చంపి ఆ పూజ గదిలో పాతి పెట్టిందో అదే ప్లేస్ లో పెద్ద కూతురు వచ్చి తెలియకపోవడం వల్ల పూజ చేసుకుంటూ ఉంది. డైలీ పూజ చేసుకుంది ఆ పిల్ల. ఇప్పుడు మేము పోతే కూడా ఆంటీ నేను డైలీ పూజ చేసిన కదా ఆంటీ, నీకు చెప్పినా కదా అమ్మ నాన్నే పెట్టిందని ఏడుస్తుంది ఆ పిల్ల. అంటే ఆమెకు అర్థం కాలేదంటారా? ఒకవేళ ఇట్లా ఏదైనా అచ్చులాగా ఇట్లా కనబడుతుంది. అడిగిందంట, అడిగితే ఏం చెప్పిందంట, పందికొక్కులు వచ్చినాయి, ఎలుకలు వచ్చినాయి, అంతే అన్ని ఇట్లా రంధ్రాలు పడ్డాయి, సిమెంట్ వేసినామని చెప్పిందంట. ఓకే, అంత కవర్ చేసేసి ఒక ప్లాన్ తోటి చేసి అయితే ఆ పిల్ల పెళ్లి కాకుండా పిల్లని కూడా చంపేది. ఆ పిల్లగాడు హుషారుతో తీసుకొని వెళ్ళిపోయింది. మంచోడు పెద్దోడు తీసుకొని వెళ్ళి, లేకుంటే ఆ పిల్లకు కూడా కౌంటర్ మొదలైంది. మస్తు గొడవ చేసి ఆ పిల్లతోటి మస్తు వాళ్ళ అమ్మ కనపడడం నుంచి డైలీ గొడవ చేసింది చిన్న పిల్ల పెద్ద పిల్లతోటి. ఇంకా ఆ పిల్ల విషయం బయటపడుతుందని గొడవ చేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది కదా అని గొడవ చేసి ఆ పిల్లగాడు ఏ కదా అట్లా తీసుకొని పోయి పెళ్లి చేసుకుంది. అది గుట్టలు వాళ్ళ అమ్మ నాయన అందరూ పోయి గుట్టలు పెళ్లి చేసుకుంది. కూడా చేసుకుంది, వాళ్ళు మంచిగా చేసాడు. ఈ పిల్ల ఏడ బయట పడుతుంది అని ఇప్పుడు 3 నెలలు అయితే వెళ్ళిపోయింది. బండి వల్ల బయట పడుతుంది, ఆమె పేరు మీద ఉండడం వల్ల అది పేరు మీద ఉండడం వల్ల బయట పడుతుంది.